వెలుపూడి వరకు ఉన్నటువంటి ఒక రోడ్డు పూర్తి చేయాల్సింది ఉంది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు కూడా ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి. అన్ని రకాలుగా బ్రిడ్జీలు పెట్టున్నారు. ఒక్క రైతాంగానికి ఒకవైపున రోడ్లు, ఒకవైపున కరెంటు, అన్ని సదుపాయాలు అందిస్తూ గత ప్రభుత్వం వైఫల్యాల నుంచి ఈ ప్రభుత్వం అన్ని సెలవులు చేస్తున్నటువంటి తరుణంలో రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు ఇంకొక 2 లేదా 4 నెలల కాలంలోనే ఉన్న తరుణంలో ఈ మహానాడు నుంచి కార్యకర్తలు అందరూ కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఈ 2 నెలల కాలంలో ఏ ఒక్క కార్యకర్త కూడా ప్రజల అవసరాల గురించి మన దగ్గరకు వచ్చే పనిచేశాను, కానీ వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ ప్రాంత సమస్యలు వీటన్నిటి మీద మనం మనసు పెట్టలేదు. కాబట్టి రేపటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పంచాయతీలు కానీ మండలం కానీ అన్నీ కూడా తెలుగుదేశం కైవసం చేసుకోవాలి. అదే మనం చంద్రబాబు గారికి ఇచ్చే కానుక. కార్యకర్తలకు పదవులేని మన తెలుగుదేశం పార్టీలో ఎక్కడ నాయకత్వ లోపం లేని మన తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క ఎంపీటీసీ, ప్రతి ఒక్క సర్పంచ్, ప్రతి వార్డు గెలుపు మనకి ఛాలెంజ్గా తీసుకొని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాలనీలు కూడా తొందరలో రాబోతున్నాయి. వీలైనంత వరకు సిమెంట్ రోడ్డు కూడా ముఖ్యమంత్రి ఇస్తూ ఉన్నాడు. ఇంకా నేను తేవడానికి ట్రై చేస్తున్నాను. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి తాపత్రయపడుతున్నాం. ఈ మండలంలో జరుగుతున్న సమస్యలకు చాలా వరకు పరిష్కారం చేయడానికి చేశాం. తొందరలో మిగతా కూడా పూర్తి చేస్తాం. తప్పకుండా మన అందరికీ ఈ ప్రాంతానికి రైతులకు పదవులు లేని మన తెగదర్తిని మన అందరం కాపాడుకుందాం. ఈ ప్రాంత అభివృద్ధికి అందరూ కూడా పనిచేద్దాం. ఎట్ ద సేమ్ టైం జీవితకాలం తెగదర్తి తెలుగుదేశం పేరుంది, కానీ స్థానిక ఎన్నికలు కూడా వచ్చారంటే ఎంపీలుగా, జడ్పీటీసీలుగా మనం తక్కువ స్థాయిలో ఉన్నాం. రేపటి జెండా తెగదర్తి గడ్డ మీద తెలుగుదేశం జెండా అవసరం ఎంతైనా ఉంది. దీనికి గ్రామ నాయకత్వం మొదలుకొని, మండల నాయకత్వం మొదలుకొని, ఇన్ఛార్జి మా పండుగ రవికుమార్ మొదలుకొని, క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీహరి, పార్టీ అధ్యక్షులు అనంతరావు, సీనియర్ నాయకులు శివనయ్య, మల్లికార్జున రెడ్డి, ప్రతాప్, అనంతరావు, కొండ ఒకరిని కాదు పేర్లు చెప్పలేదు అనుకోవద్దు, అందరి పేర్లు చెప్తున్నారు. పేరున అందరూ కూడా అభివృద్ధి దేశంలో పట్టుదల సాధిస్తే